కపిల్ సిబాల్ ఈ పేరంటూ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆయన్ని కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేశానికి మంచి జరిగే వాళ్ళ పక్కన ససేమీరా ఉండడు. అసలు దేశం కోసం మంచి చేసే దగ్గర ఒక్క దగ్గర కూడా ఈయన నిలబడలేదు. ఈయన నిజంగా అంత రామభక్తుడే అయితే, రాముడి కోసం ఈ రోజు ఆలోచిస్తున్న ఆయన అయితే మరి ఆ రోజు ఎక్కడ పోయినవయ్యా నువ్వు? ఈ రోజు బీజేపీని ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీని క్వశ్చన్ చేస్తున్నావు, బానే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతికి గాని, వాళ్ళ దోపిడీలకు గాని, అక్రమాలకు గాని ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయలేదు? నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. కపిల్ సిబాల్ ఈ పేరంటూ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆయన్ని కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని దశాబ్దాల పాటు సుప్రీంకోర్టులో ఒక మంచి న్యాయవాదిగా కొన్ని సంవత్సరాలు ఆరితేరిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. అయితే ఈయన ముఖ్యంగా మనకు అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ విషయంలో ఈయన టెంపుల్ని నిర్మించొద్దు అని అనుకుని కేసు వేసిన వాళ్ళకి ఫేవర్గా ముందుండి వాళ్ళను నడిపించిండు. ఈ కేసు నుంచి ఈయన మనకి బాగా తెలుసు. అయితే అదేంటో మరి ఈయనకు ఉన్న పనే అది కావచ్చు. దేశానికి మంచి జరిగే వాళ్ళ పక్కన ససేమీరా ఉండడు. దేశానికి ఎవరైతే ద్రోహం చేయాలనుకుంటారో, దేశానికి ఎవరైతే నష్టం చేకూర్చాలని అనుకుంటారో వాళ్ళ పక్కనే వాళ్ళకు అండగా నిలుచుకుంటూ వస్తున్నాడు. ఇక ఈయన చిట్టా గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈయన ఇలాంటి అవినీతి జరిగిన వాటికి ఎంత సపోర్టివ్గా ఉన్నాడో, ఎంత అండదండలు ఇచ్చాడో కూడా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా కపిల్ సిబాల్ ముఖ్యంగా అయోధ్య కేసులో మనందరికీ తెలుసు. కానీ అంతకంటే ముందు కూడా ఈ అయోధ్య కేసు సమయంలో ఏదైతే 2017లో ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే అప్పట్లో ఈయన ఏమని మాట్లాడిండంటే 2019 వరకు ఈ అయోధ్య రామ్ మందిర్కి సంబంధించి ఈ తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని అప్పటి వరకు వాయిదా వేయమని కోరుకున్నాడు. ఎందుకంటే అప్పుడు జరగబోయే ఎలక్షన్లకు ఇబ్బంది అవుతుందంటూ కూడా, అంటే ఇలాంటి వార్తలు కూడా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈ కపిల్ సిబాల్. అసలు దేశం కోసం మంచి చేసే దగ్గర ఒక్క దగ్గర కూడా ఈయన నిలబడలేదు. ఈయనకి సుప్రీంకోర్టు ఈయనకి సంబంధించిన కేసులలో ఆ కేసులో నెగ్గితేనేమో సుప్రీంకోర్టు మంచిది, నెగ్గకుండా ఆయన కేసులకు రివర్స్గా తీర్పు వచ్చిందనుకో, ఆయన కేసులకు ఆపోజిట్గా తీర్పు వచ్చేసరికి ఈయనకు సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉండదు, ఆ న్యాయవాదుల మీద కూడా నమ్మకం ఉండదు. ఇది ఈయన తీరు. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే మళ్ళీ అయోధ్య రామ్ మందిర్ గురించి మాట్లాడుతూ మరి అదేందో ఇన్ని సంవత్సరాలు అయోధ్య రామ్ మందిర్ మీద ప్రేమ లేదు కానీ ఇప్పుడే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడంట రాముణ్ణి లూటీ చేస్తున్నారంట, దేశాన్ని లూటీ చేస్తున్నారంటూ కూడా ఆయన ఎక్స్లో ట్వీట్ కూడా చేసిండు. ఇక్కడ ఒకసారి ఆ ట్వీట్ చూసినట్టయితే, డిఫీట్ దిస్ గవర్నమెంట్, రామ్ కో లూఠా దేశ్ కో లూఠా అంటూ కూడా ఆయన ఈ ట్వీట్ని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. సో మనం మాట్లాడుకుందాం. ఈయన నిజంగా అంత రామభక్తుడే అయితే, రాముడి కోసం ఈ రోజు ఆలోచిస్తున్న ఆయన అయితే మరి ఆ రోజు ఎక్కడ పోయినవయ్యా నువ్వు? అయోధ్య రామ్ మందిర్ కోసం ఎంతో మంది ప్రజలు ఎంతో దానాలు చేసి అయోధ్య జన్మభూమి మాకు కావాలంటూ పోరాడిన రోజు నువ్వెక్కడ పోయినావు? నువ్వు ఆ రోజు ఎవరి పక్క నిలబడినావు? అయోధ్య రామ్ మందిర్ కట్టకుండా అడ్డుకున్న వాళ్ళ పక్కన నిలబడినావు. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అయోధ్య రామ్ మందిరం కోసం ఎంతో మంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. అలాంటి ఎంతో మంది ప్రాణ త్యాగానికి ఫలితంగా అయోధ్య రామ్ మందిరాన్ని పునఃప్రతిష్ఠించినప్పుడు ఆ ఆహ్వానం కోసము ఎంతో మంది కోట్ల ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూసిండ్రు. అలాంటి రామ్ మందిరానికి నీకు ఆహ్వానం వచ్చినా కూడా నువ్వు పోకుండా, అంటే అలాంటి ఆహ్వానము ఎంతో అదృష్టం చేసుకుంటే రావాలి. అలాంటి ఆహ్వానం వచ్చినా కూడా నువ్వు అసలు పోవడమే కాకుండా మళ్ళీ దానికి ఏదో కవరప్గా రాముడు మనసులో ఉంటే చాలు, ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ ఏదో మాట్లాడినావు. ఇక అది పక్కకి పెడితే ఈరోజు బీజేపీని ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీని క్వశ్చన్ చేస్తున్నావు, బాగానే ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతికి కానీ, వాళ్ళ దోపిడీలకు కానీ, అక్రమాలకు కానీ ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయలేదు? అవేవి నీకు అక్రమాలుగా, అవినీతిగా, తప్పులుగా కనిపించలేదా? ఈరోజు ఇది క్వశ్చన్ చేస్తున్నావు, ఇది బాగానే ఉంది. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఒక దుర్ఘటన, అలాంటిది ఎవ్వరికి కూడా జరగకూడదు, అలాంటి ఒక దుర్ఘటన జరిగి ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఉన్న ఒక విద్యార్థిని అంత కిరాతకంగా అత్యాచారం చేసి ఘోరంగా ఆ చంపిన కేసుకు యావత్ దేశమంతా కూడా ఆ అమ్మాయి పక్కన నిల్చుంటే, ఆ
అమ్మాయి తల్లికి సపోర్టెడ్గా ఉంటే నువ్వు ఎవరి వైపు నిల్చున్నావు? మమతా బెనర్జీ వైపు నిల్చున్నావు. మళ్ళీ అదే నువ్వు ఈరోజు రాముడి గురించి మాట్లాడుతున్నావు, దేశ ప్రజల గురించి మాట్లాడుతున్నావు. ఇది ఒక్కటే కాదు, ఇప్పటివరకు జరిగిన చాలా చూసుకున్న వక్ఫ్ బోర్డు విషయంలో కానీ, లేదంటే త్రిబుల్ తలాక్ విషయంలో కానీ, ప్రతిదీ సామాన్య ప్రజలకు మంచి జరిగే విషయం కానీ, మిగతా హిందువులకు సంబంధించిన ఏ విషయానికి కానీ నువ్వు ప్రతిరోజు వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నావు. ముఖ్యంగా అయోధ్య రామ్ మందిర్ విషయంలో నువ్వు చేసింది ఎవ్వరు కూడా మర్చిపోలేదు. సో ఇప్పుడు వరకు అంత బాగానే ఉంది. సో కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జరిగినాయి. గడిచిన సంవత్సరాల్లో ఎన్నో జరిగినాయి. ఒక్కసారి వాటిని మనం చూద్దాం. 1995లో తోళ్ల పరిశ్రమ కుంభకోణం జరిగింది 1000 కోట్ల వరకు. మేఘాలయ వన కుంభకోణం జరిగింది అదే 95లో. బంగారు నాణాల కుంభకోణం జరిగింది. ఎరువుల పరిశ్రమ కుంభకోణం 96లో జరిగింది. యూరియా కుంభకోణం, బీహార్ ల్యాండ్ కుంభకోణం, మ్యూచువల్ ఫండ్ కుంభకోణం, సుఖ్రామ్ టెలికాం కుంభకోణం, ఎస్ఎన్సి పవర్ ప్రాజెక్టు కుంభకోణం, టీకా మొక్కల కుంభకోణం, ఉదయ్ గోయల్ కృషి ఉత్పత్తి కుంభకోణం, కేతన్ ఫరేక్ స్టాక్ మార్కెట్ల కుంభకోణం, అగర్వాల్ గృహకల్ప కుంభకోణం, యూటీఐ కుంభకోణం, తేల్దీ కుంభకోణం, స్టాంపుల కుంభకోణం, సారపియన్ సముద్రపు రిజర్వ్ పరికరాల కుంభకోణం, సత్యం కుంభకోణం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర కుంభకోణం, అస్నుహలి పవర్ కుంభకోణం, ఒరిస్సా మైన్స్ కుంభకోణం, బియ్యం ఎగుమతి కుంభకోణం, స్పెక్ట్రమ్ బ్యాంకు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇండియన్ బొగ్గు కుంభకోణం. ఇవన్నీ కూడా, ఈ స్కాములన్నీ కూడా కొన్ని కోట్లల్లో, లెక్క పెట్టలేనన్ని కోట్లల్లో కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడివే కదా, నీ పార్టీలో ఇన్ని కుంభకోణాలు జరిగినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఒక్కటి కూడా నోరెత్తి ప్రశ్నించలేదు. మరి ఈరోజు మాత్రమే, ఇప్పుడు ఈ రాముడి గురించి, ముఖ్యంగా బీజేపీ పార్టీ గురించి కావచ్చు, ఇప్పుడు మాత్రమే నీకు ఈ స్కాములు ఇవన్నీ కనిపిస్తున్నాయా? అంటే నువ్వు ఉన్న పార్టీ ఎన్ని చేసినా నీకు సమ్మతమే, కానీ ఆపోజిట్ పార్టీ తప్పు చేసినా చేయకపోయినా సరే, నిజంగా చేసింది అనుకున్నా కూడా దాని గురించి మాత్రం ముందుగా మాట్లాడే వ్యక్తుల్లో ఫస్ట్ నువ్వే ఉంటావు. సో చివరిగా చెప్పేది ఏంటంటే, కపిల్ సిబల్ ఆయన ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఏంది? రామ్ కో లూటా దేశ్ కో లూటా అని ట్వీట్ చేసిండు. కానీ అది కాదు ఆయన ట్వీట్ చేయాల్సింది. ముఖ్యంగా మనం ఆయనకు చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ కో లూటా దేశ్ కో లూటా అని చెప్పాలి. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ హయాంలో ఎన్నో అక్రమాలు, ఎన్నో దోపిడ్లు, ఎన్నో స్కాములు జరిగినాయి. అంతేకాకుండా దేశాన్ని ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అనేక స్కాములు జరుగుతున్నాయి. ఈరోజు రామ్ కో లూటా దేశ్ కో లూటా అని అన్న ఈ కపిల్ సిబాలే ఈ కాంగ్రెస్ లూటీల గురించి, ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉన్నారో అక్కడ జరిగే స్కాముల గురించి కూడా ఈయన మాట్లాడితే బాగుంటుందేమో కదా. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.